వందే భారతం ఎపిసోడ్ నెంబర్ 5 అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. పిల్లలకు వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే వారికి వినిపిస్తే జీవితంలో క్రమశిక్షణతో పైకి వస్తారు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే భారత మాతరం 5వ రోజు. వాగర్థాదివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విదేశాల్లో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనేటువంటి ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా తెలుగు బడి అనే పేరుతో నేను చూసిన కార్యక్రమం చికాగో నగరంలో కొనసాగుతున్నది. రకరకాల కేంద్రాల్లో ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క తెలుగు పద్యాలు కావచ్చు, తెలుగు పాటలు, మన సంస్కృతి యొక్క పరిచయము చేస్తుంటారు అక్కడ. కాబట్టి ఒక తల్లి తన పిల్లలను తీసుకొని ఆదివారం నాడు ఒక 60-70 కిలోమీటర్లు ఆ విధంగా కారులో ప్రయాణించి అక్కడికి తీసుకెళ్లి రోజంతా కూడా ఆ కార్యక్రమంలో పిల్లల్ని పాల్గొనజేయించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంటుంది అనమాట. అంత శ్రద్ధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మాతృభాషను నేర్పించాలనే తపన అక్కడ నాకు స్పష్టంగా కనబడింది వాళ్ళ లోపల. ఇట్లా నేర్చుకున్న కార్యక్రమాలన్నీ కూడా కలిపి సంవత్సరం చివరిలో వార్షికోత్సవం, యాన్యువల్ డే చేస్తారు, తెలుగుబడి యొక్క వార్షికోత్సవం. అలాంటి ఒక కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అక్కడ అందరూ కూడా పిల్లలందరూ వచ్చారు. సుమారుగా 300 మంది పిల్లలు, తల్లిదండ్రులందరూ వచ్చారు. ప్రార్థనా శ్లోకంగా చక్కగా వాళ్ళు ఒక పాట బదులు పద్యాన్నే వాడారు వాళ్ళు. ఆ విధంగా దాంట్లో ఒక చిన్న పిల్లవాడు చెప్తున్నాడు, ప్రతిరోజు ఉదయం మనం చదువు ప్రారంభించేటువంటి ముందు ఈ పద్యాన్ని మనం పాడి ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా ఆ చదువుల యొక్క తల్లి మనతోనే ఉంటుంది అని చెప్పేసి చక్కటి భావాన్ని చెప్పడం జరిగింది ఆ పిల్లవాడు. పద్యం అది. తల్లి నిన్నుదలంచి పుస్తకం చేతంబూని నీవు నాయుల్లం బంధు నిల్చి ధుంబణముగ నుక్తు సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిల్ జగన్మోహిని ఉల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. అంతలో ఒక 7 సంవత్సరాల అమ్మాయి వచ్చి చెప్తున్నది, మన భారతదేశంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రంలో ఓరుగల్లు, వరంగల్ ప్రాంతంలో ఒక మహాకవి ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేస్తూ సహజంగా కవిత్వం రాసేటువంటి వాడు. ఆయన పేరే బమ్మెర పోతన. ఆయన మనందరికీ ఒక భిక్ష పెట్టాడు. ఏంటి ఆ భిక్ష అంటే, కొన్ని అక్షరాలు మనము మామూలుగా వాటిని ఓం, ఐం, హ్రీం ఇలాంటివన్నీ కూడా బీజాక్షరాలు అంటారు. కాబట్టి ఈ అక్షరాలను మనము అన్ని వేళల్లో అన్ని ప్రదేశాల్లో పలికే అవకాశం మనకు ఉండదు. దానికి కొన్ని నియమాలు పెట్టారు పెద్దవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మనకి ఇబ్బంది లేకుండా ఆ అక్షరాల యొక్క అర్థాన్ని అంతా కూడా ఒక పద్యంలో వచ్చేటట్లు ఒక పద్యంలో ఉంచాడు మన కొరకు పోతనామాత్యుడు అని చెప్పి ఆ అమ్మాయి చక్కగా ఆ యొక్క పద్యాన్ని మన ముందల ప్రస్తావన చేసింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చెడియమ్మ కన్నులో నౌమిన వేల్పుటమ్మల మనంబుల నుండటి అమ్మ దుర్గమాయమ్మ
సిద్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద నాకు ఎంతో సంతోషం. ఈ దేశంలో ఇంతగా పోతన యొక్క పద్యాలను కంఠస్థం చేసి భావయుక్తంగా రాగయుక్తంగా చెప్తున్నారంటే ఆహా, నిజంగా ఇక్కడ వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అని చెప్పి అనిపించింది నాకు. కాబట్టి ఒక పద్యం అనేది ఆ విధంగా కదిలిస్తుంది జనాలను. అప్పుడు నాకు వెంబడే ప్రముఖ కవి అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం వచ్చాయి నాకు. కడలియంతులు దాటి కదిలింది తెలుగు, ఎడదలోతులు మీటి ఎగిసింది తెలుగు, ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా తల ఎత్తి నిలుపమని తెలిపింది తెలుగు. సముద్రాలు దాటిపోయింది తెలుగు. ఆహా, అందరి యొక్క ఎదలను తాకింది కదా అక్కడ. కాబట్టి ఎంత బాధల్లో ఉన్నా సరే ఒక్కసారి తెలుగును గుర్తు చేసుకో, తెలుగు పద్యాన్ని గుర్తు చేసుకో అనే విషయాన్ని స్పష్టంగా ఆ కవి ఎప్పుడో చెప్పాడు. కాబట్టి అది నిజమైంది అనిపించింది నాకు. కాబట్టి మాతృభాషను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవద్దు. అందున మన తెలుగు వాళ్లకు గొప్ప సంపద ఉన్నది మన మాతృభాషలో. దాన్ని ఏదంటే పద్య సంపద. పద్యాలు అనేటివి కేవలం పాడుకొరకు మాత్రమే కాదు, ఒక విధంగా ఆరోగ్యం బాగుపడుతుంది పద్యాలు పాడితే. ఎట్లా అంటే ఆరోహణ అవరోహణ క్రమాలు, ఇది మనం చెప్తుంటాం. అనులోమ విలోమ ప్రక్రియ అని చెప్పేసి ప్రాణాయామంలో చెప్తుంటాం మనం. దాంతోపాటు ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు మన లోపల ఒకటువంటి ధైర్యాన్ని కలిగిస్తాయి పద్యాలు. కొన్ని జీవిత సత్యాలు మన ముందర పెడతాయి. కాబట్టి జీవిత పాఠాలు ఆ పద్యాల్లో ఉంటాయి. ఉదాహరణకు మీరు విన్న పద్యాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ఇనుము విరిగెనేని ఇమ్మారు ముమ్మారు కాశియతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరియాటు లేదయా విశ్వదాభిరామ వినుర వేమా. పద్యాన్ని భావయుక్తంగా ఆ విధంగా ప్రస్తావన చేస్తే దాంట్లో భావం అంతా కూడా స్పష్టంగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనము ఇంత పెద్ద పద్యంలో సులభంగా మనకేమర్థమైంది, మన మాట అనేది సరిగ్గా ఉండాలి, మాటను జాగ్రత్తగా వాడాలి మనము అనే విషయం. కాబట్టి అది పాడుతున్నప్పుడు మనకు మ్యాథమెటిక్స్ జ్ఞాపకం రావాలి, లెక్కల జ్ఞాపకం రావాలి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం. పైకి వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం. సారీ మెట్లు దిగుతున్నాం, డిసెండింగ్ ఆర్డర్. అన్ని పాటలు ఈ సప్తస్వరాల్లోనే ఉంటాయి మనకు. కాబట్టి ఆ దృష్టికోణం మనకు ఉండినట్లయితే అది మన మీద ఎంతో ప్రభావం చూపిస్తుంటుంది. మామూలుగా చూడండి, ఒక పద్యం అంటే ఎట్లా పాడుతుంటారు మనం చూస్తుంటాం. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టలేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. దీన్నే మనం క్రమంలో పాడామనుకోండి, అది తెలియకుండానే మనసులో చొచ్చుకొని పోతుంది విషయం, భావం కూడా అర్థమైపోతుంది మనకు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. ఈ విధంగా పద్యాలు పాటలను మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే రోజుకు ఒక్క పద్యం అనుకున్నాం అనుకోండి, మనం ఇప్పటికే మనం ఈ సెలవు లోపట ఎన్ని సెలవులు వచ్చినాయి మనకి మధ్య లోపట అనుకోకుండా. కాబట్టి ఇప్పటికీ మనం ఎన్ని పద్యాలు నేర్చుకునే వాళ్ళము. ఇప్పటికైనా మించిపోయింది ప్రయత్నం చేద్దాం.
కాబట్టి వేమన శతకం ఉంది, మనకు సుమతి శతకం ఉంది, భాస్కర శతకం ఉంది, శ్రీకాళహస్తీశ్వర మకుటంతో ఉన్నటువంటి శతక పద్యాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఉన్నాయి మనకు పద్యాలు. ఇవన్నీ కూడా మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కాబట్టి మనం ఆ విధంగా ఎక్కువ అవసరం లేదు, మనకు రోజుకు ఒక్కటి ఆ విధంగా నేర్చుకుంటూ పోతే అది మనకు సమాజంలో నిలబెడతాయి రేపు పద్యాలు మనం. కాబట్టి అదేవిధంగా మనము పాటలు కూడా నేర్చుకోవచ్చు. పాట వెనకాల ఉన్నటువంటి భావాన్ని మన మనసుకు పట్టుకోవడం. ఉదాహరణకు మన యొక్క చదువుల తల్లి ఉంది, సరస్వతి మాత. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. బడినే గుడిగా వెలసిన దేవి వందనమమ వందనం, వందనమమ వందనం. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే విద్యాబుద్ధులు. అమ్మా అమ్మా శారద నీదు దీవెనలు, విద్యాబుద్ధుల వెన్నెల వెలుగులు. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. సదాశయాలే సదా కోరుకునే సద్బుద్ధిని మాకీయవమ్మా. సదా సద్వివేక చతురత పెంచే శుద్ధులే మదిలో నింపవమ్మా. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. అక్షరాలనే మాలలు గృచ్చి అమ్మా నీ గుడినే అలంకరిస్తాం. ఆదర్శంగా ఆలోచిస్తాం, అదే రీతిగా అర్చన చేస్తాం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. బడినే గుడిగా వెలసిన దేవి వందనమమ వందనం, వందనమమ వందనం, వందనమమ వందనం. కాబట్టి ఒక పాట, ఒక పద్యము, ఒక సుభాషితము, ఒక వాక్యము, ఇవన్నీ కూడా మన జీవితానికి చక్కని మార్గాన్ని చూపిస్తుంటాయి. మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. 10 మందిలో మనల్ని గౌరవంగా నిలబెడతాయి. ఇంతవరకు ప్రయత్నం చేయకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇప్పుడైనా ప్రయత్నం ప్రారంభించండి. వెంబడే చదవాలి, నేర్చుకోవాలనేటువంటి అభిరుచి మీలో ఉంటే మీరు ఎక్కడున్నా సరే సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి సమయం చాలా ముఖ్యమైనది. మనము కొంత డబ్బు పోగొట్టుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది, మనకు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోయినా కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేసి మనం ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు. కానీ సమయము, మన యొక్క నడవడి, ఇవి రెండు వెళితే మాత్రము మనం జీవితంలో వీటిని పొందలేం. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా మనం ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా చేసేసి సమయాన్ని మనం వినియోగం చేసుకుందాం. ఆ విధంగా మన జీవితంలో ఒక పద్యాన్ని, ముఖ్యంగా పద్య సంపదను మనం గుర్తుపెట్టుకుంటూ పద్యాలను కంఠస్థం చేయడం వచ్చేటువంటి రకరకాల మంచి లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. కాబట్టి ఇక నుంచి మనం ప్రయత్నం చేద్దాం. నియమంగా రోజులో కనీసం ఒక పద్యాన్ని నేర్చుకుంటాను నేను అనేటువంటి నియమం మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా అది క్రమక్రమంగా మనకు దీనివల్ల ముఖ్యంగా మనలో ధారణ శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఎన్ని విషయాలు ఎక్కడున్నా సరే మర్చిపోకుండా ఉండడమే కదా మనకు కావాల్సింది. పరీక్షలో రాయాల్సింది, మనకు పరీక్ష అంటే ఏంటంటే మనము జ్ఞాపకం పెట్టుకుని రాయాల్సిన విషయాలు అక్కడ ఉంటాయి మనకు. కానీ ఆ జ్ఞాపక శక్తిని పెంచాలి అంటే దాంట్లో సరి అయినటువంటి మెట్టు ఏది అంటే పద్యపఠనం. అట్లా మనం పద్యాలను చక్కగా నేర్చుకుని మన యొక్క జీవితం లోపల కొత్త వెలుగును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనము చేద్దాం. వందే భారత మాతరం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.